షుగర్ పేషెంట్స్ మరి శృంగారంలో పాల్గొనొచ్చా? ఆసక్తి ఉంటుందా? లేదా తగ్గుతుందా? మరి ఇది ఉత్సాహంగా ఉంటుందా? లేదని చాలా ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి. చాలా సందర్భాలలో డాక్టర్‌తో ఈ విషయాన్ని చర్చించటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ సింపుల్‌గా మనం ఫస్ట్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డయాబెటీస్ పేషెంటు అనే పదాన్ని ఇక్కడ తీసేద్దాం. ఆ వయసులో వాళ్ళు షుగర్ లేనట్లయితే ఏ విధంగా ఆసక్తిగా ఉంటారో, షుగర్ ఉన్నవాళ్ళు కూడా అంతే ఆసక్తితో ఉండాలి, ఉంటారు అనేది నా గట్టి నమ్మకం. కాకపోతే షుగర్ అనేది గానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు, ఉదాహరణకి మనకు హెచ్‌బీఏ1సీ అనేది 7 లోపు ఉండాలంటాం కదా! 8 లేదా 9 లేదా 10% ఇలా హై ఉన్నప్పుడు ఏమవుతుంది? రక్తం అనేది చిక్కదనం పెరుగుతుందనమాట. సో, చిక్కబడిన రక్తం ఏమవుతుంది? ప్రవాహన కష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఆహ్, క అంగం గట్టిపడటంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా షుగర్స్‌ని మంచి కంట్రోల్‌లో పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదనేది నా గట్టి నమ్మకం. అంతేకాకుండా అసలు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ ఉండి కంట్రోల్‌లో బాగా పెట్టుకొని డిసిప్లిన్ మంచిగా ఉంటూ, సరైన వ్యాయామం చేస్తూ, ఎక్సర్సైజ్ బాగా చేస్తూ, ఆహార విధానాలు కరెక్ట్‌గా పాటిస్తూ, ఉత్సాహంగా ఆహ్, మనోభేదాలు లేకుండా చిన్న చిన్న ఆహ్, మనస్పర్ధాలు కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి లేకుండా సంతోషంగా ఎవరైతే ఉంటారో, అసలు షుగర్ లేని వాళ్ళకంటే వీరే ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు జీవితంలో అనేది నేను గమనిస్తూ ఉంటాను. అండ్ నా గట్టి నమ్మకం కూడా ఇది. పోతే ఏ వయసులో వారు ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చనేది ఇంకొక ప్రశ్న ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు మనం జనరల్‌గా ఈ షుగర్ పేషెంట్సు అనే ప్రశ్న తీసినప్పుడు 50-65, 70 వయసులో వారి గురించే మనం మాట్లాడేవారం. సో, బట్ ఇవాళ రేపు ఏమవుతుంది 25, 35, 45 వయసులో వారిలో కూడా షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ చిన్న వయసులో వారు ఏమనుకుంటున్నారు, షుగరు ఎక్కువగా ఉన్నప్పుడు వీరికి కష్టంగా ఉంటుంది అని, లేదా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి, లేదా పాల్గొన్నా సరే వీళ్ళకి సంతృప్తి ఉండదని కొన్ని చిన్న ఆహ్, అపోహలు ఉన్నాయన్నమాట. దయచేసి ఎటువంటి అపోహలకు గురి కాకండి. మీ మీ ధైర్యం మీలో ఉండాలి. ఎప్పుడైతే ధైర్యం తగ్గుతుందో, లేదా సందేహం పెరుగుతుందో, షుగర్ లేని వారికైనా సరే కష్టంగా ఉంటుందన్నమాట. శృంగారంలో పాల్గొనటానికి. ఏదైనా ఒక చిన్న కారణం చేత దీని పట్ల శ్రద్ధ చూపించరు. ఎప్పుడైతే మీరు పాల్గొనాలనుకుంటారో ఖచ్చితంగా మీ మనసులో ఆసక్తి ఉండాలి, శ్రద్ధ కూడా పెట్టాలి. అండ్ మీ పార్ట్నర్‌తో కూడా మీరు ముందుగానే కూడా ఇప్పుడు ఉదాహరణకి దీని గురించి డిస్కస్ కూడా చేయొచ్చు. సరే ఈరోజు ఇది అవసరం ఉంది కాబట్టి అని చెప్పేసి. అండ్ ముఖ్యంగా ఆ రోజు తీసుకుంటున్న ఫుడ్ ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, కొంచెం అంగం అనుకున్నంత గట్టి పడట్లేదు అని కొంతమంది ఎవరైతే భావిస్తూ ఉంటారో, వారైతే ప్రత్యేకంగా అంటే జనరల్‌గా వీరి వయసు 55, 60, 65 అలా ఉంటుంది. సో, మీరు ముందుగానే డిస్కస్ చేసుకోవచ్చు. ఆ రోజు ఆహ్, కోపం, రాగద్వేషాలు రాకుండా చూసుకోండి డేలో కూడా. రెండోది ఆయిలు, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకండి. అండ్ ఫుడ్ కూడా తేలిగ్గా అంటే ఈజీగా, సులభంగా అరిగిపోయేలాంటి ఫుడ్ తీసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఆయిల్ ఐటెమ్సు, భారంగా ఉండే ఫుడ్స్ ఇప్పుడు బిర్యానీ లాంటివి, ఫ్రైడ్ ఐటెమ్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ ఐటెమ్స్‌ను చాలా వరకు అవాయిడ్ చేయండి. అండ్ ఆ డేలో వాటర్ బాగా తాగాలి. మినిమమ్ 3 ½ లీటర్స్ వాటర్ అనేది బాగా తాగాలి. అండ్ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, యోగా బాగా చేస్తూ ఉంటారో, ఒకవేళ ఈ అలవాటు లేకపోతే దయచేసి అలవాటు స్టార్ట్ చేయండి. వీళ్ళకి డెఫినెట్‌గా మంచి మేలైన సుఖం ఉంటుందనేది నా అభిప్రాయం. అంతేకాకుండా మీకు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీ డాక్టర్‌తో మీరు డిస్కస్ కూడా కంపల్సరీగా దీన్ని డాక్టర్ దృష్టికి తీసుకురండి. సార్ ఇలాగ నాకు కష్టంగా ఉంది, ఇలాంటి సమస్య ఉందని చెప్పి. అప్పుడు డాక్టర్ గారు కూడా మీకు కావాల్సిన మందులు బ్లడ్ సర్క్యులేషన్‌కు పెంపొందించడానికి కానివ్వండి, లేదా ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి కానివ్వండి, మీకు మంచి సలహా ఇవ్వటం కానివ్వండి, లేదా దానికి కావాల్సిన మాత్రలు ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితం, సుఖం కలగలేదు అంటే కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి, అవసరానికి ముందు వీటిని వినియోగించాల్సింది ఉంటుందన్నమాట. అవి తాత్కాలికంగా. అవి మీ డాక్టర్ గారు మీకు
ఎంత మోతాదులో వాడచ్చు, ఎలా వాడచ్చు అనేది వివరించగలుగుతారు. కాబట్టి ఏదైనప్పటికీ సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. సుఖం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు మనసు విప్పి మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఈ అవసరాల్ని ఖచ్చితంగా మనము సంతృప్తి పరుచుకోవచ్చు. ఇంకొంతమంది భాగంలో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయన్నమాట వారిలో. సో వాళ్ళకు కావాల్సిన ఇంకొక డాక్టర్ దగ్గరికి వారిని రెఫర్ చేసి ఈ సమస్య ఆ డాక్టర్ ద్వారా లేదా తన ఇవ్వబోయే మందుల ద్వారా ఏ మోతాదులో మందులు ఇవ్వాలి, లేదా కొంతమంది కొంచెం ఎక్స్ట్రా డోసులో మందులు ఇవ్వాల్సింది ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపించి వారి ద్వారా వీళ్ళ అవసరం తీర్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉండండి. ఇట్లు మీ డాక్టర్ కిరణ్.